మాకు కావాలనే కోరుకుంటున్నామండి. ఇది ఎందుకంటే ఫిబ్రవరి నుంచి పేపర్ ఇచ్చారు కానీ మాకు డైరెక్ట్గా ఎవరు వచ్చి మాట్లాడాల. ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఎటు రాలా, పేపర్లోంచి వాటి నుంచే వస్తున్నాయి. కాబట్టి మేము ఎందుకంటే మేము 15 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. మళ్ళీ మేము ఎందుకంటే ఇవి తీసుకున్నది ఆసుపత్రులు అవన్నీ దగ్గరనే, మాకు రోడ్డుకు దగ్గర ఉంది. మేము పెద్దవాళ్ళం, ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే తొందరగా బయటకు వెళ్ళేటట్లు ఉండేటు తీసుకున్నాం. కానీ ఎక్కడో ఇప్పుడు ఇస్తాను అంటే ఏ మూలకి వెళ్తే మళ్ళీ కష్టం కదండి, అవునా కాదా? అదిగాక మేము గవర్నమెంట్ ల్యాండ్లో మేము కట్టించుకోవాలి. అన్నీ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళవే తీసుకొని కట్టించినవి మేము తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుంటాను అంటే సుందరకాండ చెయ్యండి. చాలా గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు మూసి నాలా బాగు చేస్తా అంటే చెయ్యండి, బాగా నాలా. మేము దానికి అభ్యంతరం చెప్పాము. కానీ మా ఇళ్ళ నుంచి చేస్తానంటే ఎంతవరకు న్యాయం? అది కోరుకుంటున్నాం. మా ఇళ్ళని మాకు ఇవ్వండి, మేము దాని నుంచి ఏం కోరుకోవట్లేదు. మీరు మీ ప్రభుత్వం బోలెడు స్థలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, అది చెయ్యండి, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అంతేగాని దీనికి ఇక్కడ వస్తే కానీ మేము కోరుకుంటాం. 7 ఎకరాలకి 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, మీ అకౌంట్లో డబ్బులు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటున్నా అండి, ఇప్పుడు మీరు మాట అంటారు, మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. మీ ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి వచ్చారని మాట్లాడుతున్నారా? లేదు. మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి మేము వాళ్ళందరం కలిసి ఏబీ 2 బ్లాక్ ఉన్నాయి, అందరం కలిసి కూర్చొని ఎందుకు 450 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒక్కళ్ళది కాదు, ఒకళ్ళని కూర్చొని మాట్లాడటానికి. కాబట్టి 450 మా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు తీర్మానిస్తారు తప్ప మేము ఒక్కళ్ళతోటి మా ఏది కాదు. మా ఇల్లు మేము వదులుకోమండి. అదే మా నోటీసులు ఏమీ మాకు ఇవ్వలేదు. పర్సనల్గా పేపర్లో చూసాము, ఫిబ్రవరి 9 నుంచి జరుగుతుంది ఇది. అన్ని పేపర్లో వస్తుంది ఏం జరుగుతుందో. మీటింగుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మేము కూడా టీవీల్లో వింటున్నాము. మేము అన్నీ లీగల్గా కట్టుకున్న ఇళ్ళండి. మేము 2004లో మొదలైనప్పుడు ఇక్కడ బఫర్ జోనే లేదు. ఆ తర్వాత 2010-12 టైంలో 9 మీటర్లు అన్నారు, 30 మీటర్లు అన్నారు. మేము ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. మరి మాకు అప్పుడు ఏమీ చెప్పలేదు. మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టే కదండి మేము చేసుకున్నాము. ఇప్పుడు మా ఇళ్ళకి వాల్యూ లేదు, జీరో వాల్యూ, మై కొట్టేస్తాము లేకపోతే అంటే మేమేమి దేనికి అగైనిస్ట్ కాదు. మేము మూసీ రీజువనేషన్ ప్రాజెక్టు డెఫినెట్గా జరగాలి, సుందరీకరణ జరగాలి. కానీ మేము మా ఇల్లు పోగొట్టుకోము. ఇళ్ళును పోగొట్టి సుందరీకరణ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి? మేమందరము సీనియర్ సిటిజన్స్ ఉన్నాము, ఆర్మీ పీపుల్ ఉన్నాము, డిఫెన్స్ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. అదిగోండి పిల్లలు చూడండి, ఇప్పుడు ఏ స్కూల్స్కి వెళ్తారు? కొత్తగా అడ్మిషన్లు తీసుకోమంటారా? గాల్లో పెట్టేసి మమ్మల్ని రోజుకి పేపర్కి ఒక న్యూస్ వస్తూ ఉంటే ఎట్లా అండి? సో ఒకసారి సీఎం గారు వచ్చి మమ్మల్ని విజిట్ చేసి అసలు యాక్చువల్స్ కనుక్కోమని అడుగుతున్నాం. ఒకవేళ రాత్రి వచ్చి ఇల్లు కొలగొట్టేస్తే ఏం చేస్తారు మీరు? అసలు రాత్రికి ఎలా కూలగడతారండి? ఎలా కూలగడతారు? సీఎం గారికి అంత హ్యుమానిటీ ఉందనే అనుకుంటున్నాం. మేము ఇంకా అట్లా అసలు ఊహించట్లేదు అలాంటి చర్యలు. డెఫినెట్గా ఆయన అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాము. కూలగొట్టడం ఎందుకు కూలగొడతారండి? మేము లీగల్గా ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి. ఎందుకు కూలగొడతారు? మాకు న్యాయం తెలుసు, లా ఉంది మా పక్కన. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ హ్యావ్ అవర్ ఫండమెంటల్ రైట్స్. మీరు ఎట్లా కూలగొడతారు? ఎంతకాలం నుంచి ఉంటా ఉన్నారు మీరు మధు పార్క్లో? ఈ అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది 2004 అండి. నేను వచ్చి ఇక్కడికి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము కొనుక్కొని. వీఆర్ రిటైర్డ్ పీపుల్. ఎక్కడికి వెళ్తామండి ఇప్పుడు? ఫైనల్గా ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? ఫైనల్గా ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు? మా ఇల్లు మాకు కావాలండి. రోజుకు ఒక ప్యానిక్ న్యూస్ మాకు అవసరం లేదు. మేము బఫర్ జోన్లో లేము, మేము లీగల్గా ఉన్నాము, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, మేము ఏ కబ్జా చేసి ఇక్కడికి రాలేదు. మా ఇల్లు మాకు కావాలి. అది ఎంతకాలం నుంచి ఉంటా ఉన్నారు మీరు ఇక్కడ? చెప్పమంటారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇది మినీ ఇండియా అనమాట. అన్న మతాలలో అందరూ ఉంటారు. ఇక్కడ ఎంతో సామరస్యంగా, ఎంతో సమైక్యతగా ఉంటున్నాము. ఇక్కడ వీళ్ళ ఖాళీ చేయమైన వారికి ఎవరికే మనశ్శాంతి లేదు. అందరినీ సంక్షోభంలోకి నెట్టినట్టయిపోయింది. పిల్లలు ఉన్నారు, చదువుతున్న పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ అంటే మీ అందరికీ తెలుసు. ఇలాంటి వాతావరణము, ఇలాంటి ప్రశాంత వాతావరణము, అందరికంటే మహోన్నతమైనటువంటి మనస్తత్వాలు కలిగినట్టు ప్రజలు ఉన్నారు ఇక్కడ అనమాట. ఇలాంటి వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా కూడా మేము కొనలేము. అదనమాట ఇక్కడ. ఇప్పటికి కూడా మేము ఇక్కడ పాఠాలు నేర్చుకుంటాం.
ఏంటంటే ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ ఎవరికేది వచ్చినా వాళ్ళు వస్తే 10 మంది వస్తారు. ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉండి ఇక్కడి నుంచి కూలి తీయమంటే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? దరిదావలేదు, దిక్కుదోలేదు. న్యాయం చేయాలి, అందరినీ సముదాయించి న్యాయం చేసి శాంతియుత పరిష్కారం ఇస్తే అందరికీ ఉంటుంది. ఎవరు దాదాపు చాలా కాలం నుంచి అనమాట ఎవరికి మనశ్శాంతి లేదు. అందరూ ఎవరు చేసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోతారండి? కుటుంబాలు అవి చల్లా చెదురు ఒకసారి విడిపోతారు అన్నమాట. న్యాయం చేయమని కోరుతున్నాం సీఎం గారిని. ఇక్కడ వాళ్ళకి సామరస్యపరమైనటువంటి మేము నష్టపరిహారం కూడా ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. చాలా కాలం నుంచి ఉంటున్నాం, మేము 9 years నుంచి ఉంటున్నాం. రిటైర్డ్ పర్సన్స్ ఏమండి ఇక్కడ చివరి క్షణాలు ఇక్కడే మేము కన్ను ముయ్యాలన్న తలంపుతో వచ్చామన్నమాట. మేము మా ఫ్యామిలీ అంతా కూడా అన్నమాట. మా పిల్లలు ఇక్కడ మొదట హైదరాబాద్లో ఉద్యోగం చేసాము. మళ్ళీ నాళ్ళకి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడే కన్ను ముయ్యాలి ఈ గడ్డ మీద. మా తల్లిదండ్రులు ఇక్కడే గడ్డ మీద కన్ను మూసారు. మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉంటున్నారు. ఈ గడ్డ మీద కన్ను మూయాలి, ఇక్కడే ఉండాలి, అంతా మంచిగా. డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు మాకు ఏదైనా ఒకటి పరిష్కారం ఇవ్వాలి దీనికి. మీరు ఏదో న్యూస్లో అన్నారు కదా, మాకేదో ఇస్తాము కట్టిస్తాము అన్నారు. దానికి అనడం వరకే కానీ పరిష్కారం ఇంతవరకు ఏమీ లేదు. మా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఏం మాట్లాడట్లేదు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి. మేము చాలా టెన్షన్లో ఉన్నాము. మాకు ఒక పండగ లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఆందోళనలో ఉన్నాము. దీనికి పరిష్కారం అన్న చెప్పండి, లేదా మమ్మల్ని వదిలేయండి. మా జాగాలో మేము ఉంటాం. ఒకవేళ రాత్రి వచ్చేసి కూలగొట్టేస్తే ఏం చేస్తారు మీరు? అట్లా జరగదు. ఇది డెమోక్రసీ. ప్లస్ మేము ఎడ్యుకేటెడ్, అంత ఇలిటరేట్గా ఎవరం లేము ఇక్కడ. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. తెలియదంటే ఏమీ లేదు. అటువంటి రూల్ కూడా లేదు. అట్లా రాత్రి ఎవరు రారు, మేము రానియము. అట్లా కనుక వస్తే మేము కూడా దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కావచ్చు, అక్రమ కట్టడాలన్నింటిని కూడా ప్రభుత్వం కూలగొట్టిన పరిస్థితి ఉంది. అలానే మధు పార్క్ది కూడా కూలగొడతారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బఫర్ అన్నది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మాకు ల్యాండ్ అక్విజిషన్ అన్నారు, తర్వాత బఫర్ అన్నారు. అసలు బఫర్ ఉందా లేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, మేమైతే బఫర్కి నమ్మట్లేదు. ఓకే, ఫస్ట్ అయితే ల్యాండ్ అక్విజిషన్ అన్నారు, దానికి మేము సమాధానం ఇచ్చాము, వీఆర్ నాట్ రెడీ టు గివ్ అని. ఇప్పుడు బఫర్ అంటున్నారు. బఫర్ని కూడా మేము ఒప్పుకోము. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో అప్పుడు మేము బఫర్లో లేము అని ఇదే గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి చెప్పెళ్ళారు మాకు. ఇప్పుడు బఫర్ అంటే మీకు ఏ రోజు ఏది అనిపిస్తుంది అంటే ఎలా కుదురుతుందండి? కుదరదు. మాది మేము ఇవ్వము, అంతే. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? మీరు అన్న మాట మీదన్నా నిలబడండి, లేదా మమ్మల్ని వదిలేయండి ఇలాగా.